మా ఇంట్లో దాదాపుగా 200 పైగా ఔషధ మొక్కలు మేము పెంచుతున్నాం. ఇవన్నీ కూడా పురాతన గ్రంథాల్లో నుంచి పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చుట్టుపక్కల వాడుతున్న వాళ్ళను ఆధారంగా తీసుకొని పెంచినవే. దాదాపుగా ఈ మొక్కలన్నీ కూడా కొంతమందికి మేము ఇస్తూనే ఉంటాం, ఫ్రీగానే ఇస్తుంటాం, ఉచితంగానే ఇస్తాం, డబ్బులు తీసుకోం. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి చక్కగా పనిచేసిందమ్మా, మాకు నయమైంది, బాగా తగ్గిపోయింది అని చెప్తున్నారు. అయినప్పటికీ మీరు కూడా ఒక దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదించి ఇంకొకసారి సలహా తీసుకొని వాడటం అనేది చాలా మంచిది. నా పేరు మధు అండి. మా ఇంట్లో ఔషధ మొక్కలు మా ఆవిడ పెంచుతుందండి. చాలా రకాల ఔషధ మొక్కలు పెంచుద్ది. ఇంతకుముందు కూరగాయలు, పండ్లు పనికొచ్చేవి కూడా పెంచేది. ఇప్పుడు ఆమెలో కొంచెం మార్పు వచ్చింది. ప్రజలందరికీ, చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ఒక 100 మొక్కలు పైగా కేవలం ఔషధ మొక్కలే, అంటే ఆరోగ్యానికి పనికొచ్చే మొక్కలే పెంచుతుంది. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది లవంగ తులసి మొక్క అండి. తులసి మొక్కలో రామ తులసి, లక్ష్మీ తులసి, కాశీ తులసి, ఇలా ఒక 4-5 రకాల తులసి మొక్కలు ఉన్నాయండి మా ఇంట్లో. ఔషధ మొక్కల్లో ఇదొక. అయితే ముఖ్యంగా ఈ తులసి మొక్క గురించి ఎందుకు ఎక్కువగా చెప్తున్నానంటే, ఇది మన హిందువులు ఒక పవిత్రంగా భావించేటువంటి తులసి మొక్క. లక్ష్మీదేవితో పోలుస్తారు. తులసి మొక్కను పూజించడం అంటే లక్ష్మీదేవితో పూజించినట్టుగా ఒక భావన మన హిందువుల్లో ఉంది. ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఉపయోగాలు ఏంటంటే, తులసి ఆకుల్ని ఒక 4 ఆకులు రాత్రి ఒక నీళ్ళల్లో నానబెట్టి ఆ రసాన్ని ఉదయాన్నే పరగడుపున కనుక మనం తాగినట్టయితే ముందు మన నోటి దుర్వాసన, నోటి ఫ్రెష్గా ఉంటుంది, అంటే మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత వెంటనే మీకు మెదడుకు కూడా చురుకుదనం వస్తుంది. దాంతో జ్ఞాపక శక్తి పెరుగుద్ది. కాబట్టి ప్రతివారు ఈ ఆకులు గల ఇలా సేవిస్తే యాక్టివ్గా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా మనకు పిల్లలకు కూడా ఇది పొద్దున్నే పరగడుపున ఒక గ్లాసులు ఈ రసాన్ని కనుక మనం పిల్లలకు తాగిస్తే వాళ్ళు కూడా హుషారుగా, చురుగ్గా ఉంటుంది. జ్ఞాపక శక్తి పిల్లల్లో పెరుగుద్ది. జ్ఞాపక శక్తి పెరగడం వల్ల పిల్లలు చదువులో కూడా బాగా రాణిస్తారు. ఇక మధుమేహాన్ని కూడా కొంతవరకు నియంత్రిస్తుంది. రక్తశుద్ధికి కూడా ఇది పనికొస్తుంది. తర్వాత మనకు ప్రతి వాళ్ళు కూడా చిన్న అయినా సరే ఒక కుండి, ఒక చిన్న దాంట్లో కూడా ఈ తులసి ఆకుని కనుక మనం పెంచుకోగలిగితే, తులసి మొక్కను కనుక పెంచుకోగలిగితే, తులసి మొక్క ఇంట్లో ఉంది అంటే ఆరోగ్యం ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఆ ఇల్లు ఒక పవిత్రంగానే భావించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి వారు కూడా ఒక తులసి మొక్కను మీ ఇంట్లో పెంచుకోండి. తులసిలో కృష్ణ తులసి అని ఒకటి ఉంటుంది. ఈ కృష్ణ తులసి అంటే కాస్త ఆకులు నల్లగా ఉంటాయి, కాండం కూడా నల్లగా ఉంటాయి. దీన్ని కనుక మనం నూరి తేనెలో ఒక 2 స్పూన్లు, 1 స్పూన్లో తేనెలో కలిపి తాగితే కఫంతో కూడిన దగ్గు వస్తుంది చూసారా, పిల్లలకు కానీ మనకు కానీ. ఆ కఫంతో కూడిన దగ్గుని, దాని ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. అంత గొప్ప గుణం ఉంది ఈ కృష్ణ తులసికి. ఏ తులసి అయినా సరే ఈ ఆకులు చాలా గొప్ప ప్రభావం ఉందండి. ఇప్పుడు దీన్ని కనుక మనం ఒక 2 స్పూన్లు లేదా 1 స్పూన్లు ఈ తులసి రసాన్ని అంతే మోతాదులో మీరు మిరియాల పౌడర్ని కలిపి కనుక మీరు సేవిస్తే, మనం తాగినట్టయితే విషజ్వరాలు మన దరికి చేరవు, కొంచెం ప్రభావం తగ్గుద్ది. కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి ఇది చాలామంది పాటించండి. మనకు కానీ చిన్నపిల్లలకు కానీ సీజన్ మారినప్పుడల్లా జలుబుతో కూడిన, ముఖ్యంగా వర్షాకాలంలో జలుబుతో కూడిన జ్వరాలు వస్తుంటాయి. మనం కంగారు పడవలసిన అవసరం లేదు. మన ఇంట్లోనే మనం చక్కగా దీన్ని నివారించుకోవడానికి తులసి మొక్కలు ఉంటాయి కదా, తులసి ఆకులు. ఈ గుప్పడి తులసి ఆకులు మీరు తీసుకొని కొంచెం శొంఠి, కొంచెం మిరియాలు, కొంచెం ధనియాలు, ఇవన్నీ కూడా ఒక గ్లాసులో మరగబెట్టి, ఒక గ్లాసు నీళ్ళల్లో కనుక మరగబెట్టి వీటిని ఒక కప్పు మన పిల్లలకు తాగిస్తే తప్పకుండా నయమైపోతాయండి. కంగారు పడాల్సిన అవసరమే లేదు. సాధారణంగా అప్పుడప్పుడు మనకు దెబ్బలు తగులుతున్నాం, మరో విధంగానో పుళ్ళు అవుతుంటాయి మనకు కానీ పిల్లలకు కానీ. ఆ పుళ్ళు అయినప్పుడు కొంచెం సీము కూడా కారుతూ ఉంటుంది. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో తులసి ఆకుల్ని మెత్తగా నూరి ఆ నూరిన ముద్దను కనుక ఆ పుండు మీద కానీ అక్కడ మనకు పెట్టి వీలైతే కట్టండి, తప్పకుండా మనకు ఫలితాన్ని ఇస్తుంది.